హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిర్చి BB8 అప్డేట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి అయితే వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తాయన్నమాట నోటిఫికేషన్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నటి ఎపిసోడ్లోకి అయితే ముందైతే ఒక టాస్క్ జరుగుతుంది కదా, పృథ్వీకి నబీల్కి ఇలా హ్యాండ్స్తో రోప్ పట్టుకొని ఉండాలి. సో అప్పటికే నబీల్ ముందు బిర్యానీ తిని కొంచెం అనీజీగా స్టమక్ అనీజీనెస్ అనేది ఉంటుంది కదా, సో అంతసేపు ఆ వెయిట్ పట్టుకోలేడు. బట్ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చాడు పృథ్వీతో, చాలా బాగా ఆడాడు. లాస్ట్కి ఇంకా తను ప్రెజర్ తట్టుకోలేకపోయాడనమాట. ఇంకా కాసేపే ఉన్నింది, బట్ అది తట్టుకోలేక పృథ్వీకి ముందుగానే వాళ్ళ టీం వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఇంకప్పుడే అర్థమైపోయింది తను ఇంకా వదిలేస్తున్నాడు అని చెప్పేసి. సో వదిలేశాడు. సో నిఖిల్ క్లాన్ అయితే విన్ అయిందనమాట. వాళ్ళ క్లాన్ విన్ అయినందుకు 1 lakh rupees అయితే వచ్చింది. ప్లస్ 11th వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే తీసేసి వాళ్ళ బోర్డు అయితే పెట్టారనమాట. సో నెక్స్ట్ అంటే ఆ రోజు ఇంకా మాట్లాడుకుంటారు నైట్. వాళ్ళిద్దరు ఆడిన దానికి చాలా బాగా ఆడారు కదా అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటారు. ప్లస్ మణికంఠ అనేది కదా, మన యష్మి నిఖిల్ వాళ్ళంతా అన్నారు కదా. సో దాని గురించి అయితే డిస్కషన్ జరుగుతాయి. దాని గురించి అయితే నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత నెక్స్ట్ డే సాంగ్ అయితే వస్తుంది, రాధిక 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 అని చెప్పేసి మళ్ళీ DJ Dillu 2లోది సాంగ్ అయితే వస్తుంది అనమాట. అందరు బాగా డ్యాన్స్ చేస్తారు. అంతకుముందే మనోళ్ళు సాంగ్ ఎవరు పాడుకున్నారనమాట. సో వీళ్ళు అదే వేశారు, అదే డిస్కషన్ కూడా చేస్తారనమాట వాళ్ళు. సో నిఖిల్ క్లాన్ వాళ్ళు గెలిచారు కదా. సో సీత టీంలో నుంచి ఒకరు తీసేయడానికి బిగ్ బాస్ అయితే హాల్లో పిలిచి చెప్తాడనమాట, గెలిచినందుకు ఒకరిని తీసేయాలి అని చెప్పేసి. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే, అలా అన్న వెంటనే డిస్కషన్ చేసుకోండి అని చెప్పిన వెంటనే మనకంట చెప్తాడనమాట. అదైతే జరిగింది, అది మనకు చూపించలేదు, నేను లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. మనకంట చెప్తాడు, చూడు నువ్వు అంత డిస్కస్ అంత డీప్గా థింక్ చేయకు, మన టీం గెలవడం నాకు ముఖ్యము. సపోజ్ ఏదన్నా ఆ సిచ్యువేషన్ వస్తే నేను డ్రాప్ అవుతాను, ఎందుకంటే వాళ్ళకు ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ఎవరు వెళ్ళడానికంతా ఇష్టపడరు. సో ఎవరిని తీసేసినా నువ్వు అంత కాన్సన్ట్రేషన్ చేయలేవు గేమ్స్లో, సో ఆడలేవు నువ్వు, పర్లేదు నేను డ్రాప్ అవుతానని చెప్పేసి చెప్తాను మనకంట. అక్కడ మళ్ళీ డిస్కషన్ జరిగినప్పుడు ఎందుకు రైజ్ అవుతాడంటే, మనకంట తను సరిగా ఆడలేదు అనే టోన్లో చెప్తుంది యష్మి. సో అది ఒప్పుకోడు, నేను ఆడలేదు అంటే మాత్రం ఒప్పుకోను, నేను చాలా బాగా ఆడాను, వేరే రీజన్ ఏదన్నా స్ట్రాంగ్గా చెప్పు, నన్నే ఎందుకు తీసేయాలనుకుంటున్నావు, సో ఇంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడ వాదిస్తాడు. అక్కడ నిన్న ఎపిసోడ్ రివ్యూలోనే చెప్పాను కదా, అదంతా బ్యాడ్గా మాట్లాడతారు. సో సోనియా అనే యష్మి ఇద్దరు కొంచెం హట్టింగ్గా మాట్లాడతారు. అదే చెప్తాడు సీత వచ్చి అడిగినప్పుడు, చెప్తాడు నిఖిల్ నువ్వు ఏమైనా చెప్పు. యాక్చువల్గా నిఖిల్ ముందుగానే సీత చెప్తుంది, ఇప్పుడు మనం ఎవ్వరమా అన్నా ఒక రీజన్, స్ట్రాంగ్ పర్సన్ తీసేవాళ్ళని కాదు, ఎవరైతే సరికారో వాళ్ళని తీయాలి. సో మనం ఆడేది ఎందుకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా చేయడానికి, మీరైనా మేమైనా ఆడేది అందుకే కదా. కాకపోతే చెప్తాడు నిఖిల్ సీతతో, ఎవరైతే అంటే లోగా సరిగా ఆడరో వాళ్ళని మాత్రమే తీసేయాలి అని చెప్పేసి సీతతో చెప్తాడు. వెళ్ళి అదే పేరు చెప్పచ్చు కదా. ఇప్పుడు సపోజ్ సీత వాళ్ళ టీంలో ఎవరు లోగా ఉన్నారు అంటే ఆదిత్య గారు కొంచెం ఏజ్డ్, ప్లస్ అంతగా హెవీ టాస్క్లైనా ఆడలేరు కాబట్టి
తీసినా ఒక రీజన్ ఉంటుంది, ఏం కాదు. సో అదే అనుకుంటాడు నిఖిల్, అదే చెప్పాలనుకుంటాడు కూడా. కానీ ఈ సోనియా మాటలు విని మళ్ళీ డిసిజన్ చేంజ్ చేసుకుంటారు. సోనియా మొత్తం మైండ్ అంతా మార్చేస్తుంది. ఓన్ డిసిజన్స్ అనేది తీసుకోలేకపోతున్నాడు నిఖిల్. దానివల్ల తన గేమే పాడైపోతుంది. ఖచ్చితంగా ఇష్యూస్ ఫేస్ చేస్తాడు. నాగార్జున సార్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. లాస్ట్లో అయితే మీకు మెయిన్ పాయింట్స్ చెప్తాను, ఎవరున్నారు లీస్ట్లో, ఏం జరుగుతుంది రేపు అనేది మాట్లాడదాం. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వీడియో. సో డిసిజన్ మార్చుకొని నబిల్ని అయితే తీసేస్తారు. అది చాలా చాలా తప్పు. అసలు అక్కడ ప్రేరణ వెంటనే అడుగుతుందనమాట, మణికంఠని ఎందుకు తీసేస్తారు మీరు అంటే కనుక అక్కడ చెప్తారు వాళ్ళు, సోనియా నిఖిల్ చెప్తారు వాడు సెల్ఫ్గా వెళ్ళిపోయాడు అని చెప్తే కనుక మణికంఠ అక్కడ కొంచెం మాట మారుస్తాడు. నో అని చెప్పేసి అనడం తప్పు. ఎందుకంటే వాళ్ళ టీం వాళ్ళ ముందర, వేరే వాళ్ళ ముందర అట్లా తప్పుగా చెప్పకూడదు. ఎందుకంటే తనే అన్నాడు వెళ్తానని చెప్పేసి. సో అది చెప్పడం ఖచ్చితంగా తప్పు. ఇది కూడా నాగార్జున సార్ ఖచ్చితంగా అడుగుతారు, వీడియో చూపించి అయినా లేదా క్యాజువల్గా అయినా ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత అలా ప్రేరణ కొంచెం అక్కడ ఒక్క వర్డ్ నోరు అయితే జారింది. చిల్లర ఫెలోస్ అనేది అనింది, వర్డ్ అయితే ఖచ్చితంగా అనింది, నేను విన్నాను నిన్న ఎపిసోడ్లో. బట్ అలా అనకూడదు, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా. అంటే తను మాట్లాడింది, ఫ్రస్ట్రేట్ అయింది, అడిగింది కరెక్ట్ పాయింట్స్, మనం కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్సే తను కూడా అడిగింది. మణికంఠని ఎందుకు తీసేస్తారు, తను బాగా ఆడుతున్నారు కదా అంటే తను అడగలేడనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు తీసేసింది అని చెప్పేసి. ఇప్పుడు నబిల్ని తీసేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది చాలా రాంగ్ డిసిజన్, తప్పుడు డిసిజన్ ఇది. ఎవరైతే సరిగా ఆడలేరో కొనసాగలేరో వాళ్ళని తీసేయమంటే ఇలాంటి డిసిజన్ తీసుకుండేది, వీళ్ళకి అర్థం కాదా, చదవరా, చెప్పింది వినరా బిగ్ బాస్ సరిగా అని చెప్పేసి మాట్లాడింది ప్రేరణ చాలాసేపు. సో నిఖిల్ వీళ్ళందరికీ నచ్చదనమాట. నిఖిల్ ఎందుకు ఆలోచించట్లేదు, ఇవన్నీ కరెక్టే కదా అని చెప్పేసి అనుకోవట్లేదు. సోనియా ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడు. నబీల్ కూడా చాలా హర్ట్ అవుతాడనమాట. నబీల్ కూడా చాలా అంటే మణికంఠ ఏడుస్తాడనమాట ఇలా అన్నందుకు. బయటకు వచ్చి నువ్వు అన్నావు అని చెప్పేసి సోనియా అందుకు అడుగుతారు యష్మి. మైక్ విసిరేసి అంత బ్లేమ్ నేనే అయిపోతున్నాను చివరికి, నేను ఒప్పుకుంటాను నేను తప్పు చేస్తే, బట్ నేను చెప్పాను ఏదన్నా అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను వెళ్తాను అని చెప్పాను, బట్ నేను సరిగా ఆడలేదు ఇదంతా నేనే అనే విధంగా బ్లేమ్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటాడనమాట. ఏడుస్తుంటే నువ్వు చిన్నపిల్లాడివా, నీ వయసు ఎంత, ఎందుకు అలా ఆలోచన శక్తి లేదా, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు, ఎవరిని బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి యష్మి అంటుంది. సో మణికంఠ కాసేపు అంటే మైక్ విసిరేసి అదంతా తప్పు చేశాడు కదా, దానివల్ల కూడా తనకు ఖచ్చితంగా కోటింగ్ అయితే పడుతుంది నాగార్జున సార్తో అయితే. మళ్ళీ వచ్చి కొంచెం కూల్ అయ్యి వచ్చి ఓకే సారీ చెప్పి అందరి ముందర నేనే చెప్పాను, నేనే వెళ్ళిపోయాను, సెల్ఫ్గా వెళ్ళిపోయాను అని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నబీల్ వచ్చి ఓదారుస్తాడనమాట. చాలా కరెక్ట్ పాయింట్స్ అయితే చెప్తాడు నబీల్ మణికంఠతో. నేనేం అలా అనుకోలేదు రాదా, ఎవరికి భయపడకూడదు ఇక్కడ, అలా ఏమనుకోవద్దు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఏడవకు అని చెప్పేసి చెప్తాడనమాట నబీల్. మణికంఠను ఓదారుస్తాడు. తర్వాత అయితే ఒక టాస్క్ పెడతారు, క్యూబ్స్తో ఒక గేమ్ అయితే పెడతారనమాట. దాంతో అయితే చాలా బాగా ఆడతారు, బట్ ఇద్దరు సరిగా గెలవలేరనమాట. తర్వాత సాంగ్స్ టాస్క్ అయితే పెడతారనమాట. స్టేజ్ పైకి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు బజర్ మోగుతానే రావాలి, ఆ స్టేజ్ పైకి వచ్చిన సాంగ్కి అయితే డ్యాన్స్ చేయాలి. సో బాగా చేస్తారు అందరూ. ఆ బజర్ మోగి ఆగిపోయేలోపు వచ్చేసి ఉండాలన్నమాట. సో లాస్ట్లో వరకు సీత టీంలో ప్రేరణ, నిఖిల్ టీంలో నిఖిల్, పృథ్వీ వీళ్ళు ఉంటారనమాట. సో
వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మళ్ళీ నిఖిల్ క్లాన్ వాళ్ళే గెలుస్తారనమాట. సో మళ్ళీ 1 lakh వస్తుంది. ఇంకొక వైల్డ్ కార్డ్ అయితే తీసేసి వాళ్ళ బోర్డు అయితే పెడతారు. ఇప్పటి వరకు 3 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ అయితే స్టాప్ చేయగలిగారు. ఇది షాక్ ఏంటంటే వీళ్ళు 2 గేమ్స్ మిస్ చేశారు, అనవసరంగా వేస్ట్ చేసుకున్నారు. కానీ ఇంకా 2 మెంబర్స్ని అయితే వీళ్ళు తీసేయచ్చు. వీళ్ళు లాస్ అయ్యారనమాట. బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు, ఇంతటితో సర్వైవల్ టాస్క్ అయితే అయిపోయింది, మీరు 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే స్టాప్ చేయగలిగారు, ఇంకా 9 మెంబర్స్ అయితే ఎంట్రీ అవుతున్నారని చెప్పేసి ఇండైరెక్ట్గా బిగ్ బాస్ అయితే చెప్పేశారనమాట డైరెక్ట్గానే. సో అప్పుడు నైనిక వీళ్ళందరూ షాక్ అవుతారు. ఓ షెట్, 9 మెంబర్స్ వస్తారా, 3నే స్టాప్ చేయగలిగామా, ఇంకా లేదా అని చెప్పేసి. ఐ థింక్ ఏమనుకుంటున్నానంటే మనకు రేపు ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారు కదా, ఇంకొక 2 టాస్క్ అలా పెట్టకపోవచ్చు కూడా, పెట్టచ్చు మ్యాక్సిమం అని అనుకుంటున్నాను. ఇంకా ఇద్దరిని స్టాప్ చేయడానికి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. బట్ ప్రోమో అయితే మనకి రేషన్ టాస్క్ అయితే జరిగింది, మీకు రేషన్ కాపాడుకునే టాస్క్ అయితే, సో మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఎవరెవరు వస్తున్నారు అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. సో వీళ్ళు సోనియా వీళ్ళంతా ఇష్యూస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏమన్నారు అదే అనేది జరిగింది. ఇంకా మెయిన్గా డీప్గా అయితే కొన్ని మనకు చూపిలేదు, అవి నాగార్జున సార్ గారు వస్తే బహుశా చూపించచ్చు. మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే నాకు కన్ఫామ్గా తెలిసిన కొన్ని పేర్లు అయితే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. నేను చెప్పినది అయితే ఖచ్చితంగా వీళ్ళైతే రావచ్చు అనమాట. మన తేజ గారు, తర్వాత దీప్తి సునైనా, గీతా మాధురి గారు, ఓకే నేను కొన్ని నేమ్స్ అయితే గుర్తుకులేదు, బట్ నేను ఏమన్నా మిస్ అయితే నేను షార్ట్లో ఫొటోస్తో సహా పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నాకు తెలిసిన వెంటనే నేను కొన్ని జెన్యూన్ అయితే ఫాలో అవుతాను, నాకు అప్డేట్స్ తెలుస్తూనే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనకి తనుంది చూడండి, పాత పోయిన బిగ్ బాస్లో వచ్చింది తను, శివాని నైని వచ్చి నైని పావని, తను కూడా అనమాట. అవినాష్ గారు వీళ్ళైతే కన్ఫామ్గా రాబోతున్నారు. దీప్తి సునైనా డౌటే, ఇంకా మిగతా వాళ్ళైతే కన్ఫామ్గా రాబోతున్నారు. సో మనకి అంతో ఇంతో కొద్ది రోజులు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అని చెప్పారు కదా, సో అన్లిమిటెడ్గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికైతే వీళ్ళందరూ రాబోతున్నారనమాట. సో ఇది ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్ అయితే. నెక్స్ట్ వీడియో రివ్యూలోకి అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని అయితే ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు.